నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. పహల్గామ్ లోయలో ఒక్క దాడి ప్రపంచాన్ని హడలెత్తించింది. ఒక మంత్రి బెదిరింపుతో మాటలు పేల్చాడు, కానీ శక్తి మాటల్లో కాదు, బలంలో ఉంటుంది. భారత్ మౌనంగా ఉన్న శక్తి, పాకిస్తాన్ బెదిరింపులు మాత్రమే చేయగల అడుక్కు తినే స్థితిలో ఉన్న దేశం. ఈ యుద్ధం మాటలతో మొదలవచ్చు, కానీ ముగింపు శక్తితో మాత్రమే. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. 2025 వేసవి పహల్గామ్ లోయలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రపంచం మరొకసారి దక్షిణాసియా వైపు ఆసక్తిగా చూస్తుంది. ఒక వేదికపై పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ అనుసంబంధిత వ్యాఖ్యలు చేసిండు. 130 అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నాయి, లక్ష్యం భారత్. ఒక చిన్న మైక్లో పలికిన మాటలు, కానీ దాని ప్రతిధ్వని ప్రపంచం మొత్తం వినిపించింది. దక్షిణాసియాలోని ఓ నిరుపేద దేశమైన పాకిస్తాన్ ఇప్పుడు అణుయుద్ధం గురించి మాట్లాడుతోంది. తన వద్ద ఉన్న 130 అణ్వాయుధాలు భారత్ కోసమే దాచిపెట్టామని పాకిస్తాన్ మంత్రి బెదిరింపులకు దిగిండు. తమ వద్ద గల బ్యాలిస్టిక్ క్షిపణులు ప్రదర్శన కోసం పెట్టలేదని, అవి భారత్పై వేయడానికి అంటూ ఆవేశంతో ఊగిపోయిండు. రహస్య స్థావరంలో దాచిపెట్టిన అణ్వాయుధాలను భారత్పై వేస్తామన్నాడు హనీఫ్ అబ్బాసీ. తాము గగనతలాన్ని మూసివేయడంతో భారత్ విమానయాన రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందంటూ మతిభ్రమించిన వ్యాఖ్యలు చేసిండు అబ్బాసీ. తమ చర్యల వల్ల భారత్ దివాలా తీయడం ఖాయమంటూ పిచ్చి మాటలు పేలుతున్నాడు అబ్బాసీ. కానీ నిజమేంది? ఎవరి దగ్గర ఎంత శక్తి ఉంది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ దగ్గర సుమారు 172 అణ్వాయుధాలు ఉన్నాయి. అధికంగా టాక్టికల్ వార్ హెడ్స్, చిన్నదైన సమీప లక్ష్యాలను ధ్వంసం చేయగల సామర్థ్యంతో వారి షాహిన్ 3 మిస్సైల్ 2750 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మహా అంటే ఢిల్లీని, ముంబైని చేరుకోగలదు. NASR మిసైల్ చిన్నదైన రేంజ్తో భారత సైన్యంపై స్థానికంగా ప్రయోగించేందుకు రూపొందించిన అస్త్రం. కానీ వీటి బలం కూడా చాలా పరిమితమే. వారి వ్యవస్థలో పూర్తి అణుట్రయాడ్ లేదు. భూమి నుంచి దాడి చేయగలరు, కానీ సముద్రం నుంచి లేదా గగనం నుంచి పూర్తిగా వ్యూహాత్మక ప్రతిస్పందన చేయలేరు. మరోవైపు భారతదేశం శక్తివంతమైన అణుశక్తిగా ఎదిగింది. సుమారు 180కి పైగా అణ్వాయుధాలున్నాయి మన దగ్గర. అగ్ని 5 మిసైల్ 8000 కిలోమీటర్లు దాటి ప్రయాణిస్తుంది. బీజింగ్, ఇస్లామాబాద్ మరియు యూరోప్లోని కొన్ని భాగాలను కూడా చేరుకునే సామర్థ్యం దానికి ఉన్నది. అగ్ని 4, అగ్ని 3 లాంటి మధ్యశ్రేణి మిజైల్స్తో పాటు సముద్రాల నుంచి ప్రయోగించే K4, K15 వంటి సబ్మెరైన్ లాంచ్ మిజైల్స్ భారత్ను పూర్తి అణుట్రయాడ్ కలిగిన దేశంగా నిలిపాయి. ఇంతకీ అణుట్రయాడ్ అనేది ఏంటో ఒకసారి చూద్దాం. అణుట్రయాడ్ అనేది ఒక రణనీతి అంటే మిలిటరీ స్ట్రాటజిక్ పద్ధతి. ఇందులో 3 ప్రధాన అణ్వాయుధ వ్యవస్థలు ఉంటాయి. భూమి మీద నుంచి, గగనతలం నుంచి, సముద్రపు లోతుల నుంచి దాడి చేయగల శక్తి భారత్ దగ్గర మాత్రమే ఉన్నది. ఇక్కడే ఒక తేడా. పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు తక్కువ శక్తి ఉన్నవి, పరిమిత పరిధిలో ఉన్నవి మరియు ఎక్కువగా బ్యాటిల్ ఫీల్డ్ అవసరాల కోసం. భారతదేశం వద్ద ఉన్నవి స్ట్రాటజిక్, దేశాలను పూర్తిగా నేలమట్టం చేసే స్థాయిలో ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం K4 మిసైల్ని ఏ సబ్మెరైన్ నుంచి అయినా ప్రయోగించి పాకిస్తాన్లోని ప్రధాన నగరాలను కొన్ని నిమిషాల్లో ధ్వంసం చేయగలదు. పాకిస్తాన్ చేతిలో ఉన్న NASR మిసైల్తో కేవలం ఒక సైనిక కాంపౌండ్ ధ్వంసం చేయగలరు. ఒకటి ప్రళయాన్ని తీసుకురావడానికి, మరొకటి కేవలం స్థానిక యుద్ధాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. ఆర్థిక శక్తి చూస్తే భారత్ $4.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలో ప్రస్తుతానికి 5వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ సుమారుగా $270 బిలియన్ మాత్రమే కలిగి ఉంది. సైనిక బడ్జెట్లో భారత్ పాకిస్తాన్ కన్నా 8 రెట్లు అధికంగా ఖర్చు చేస్తుంది. అణ్వాయుధాలే తప్ప అన్న వస్త్రాలు లేని ఉగ్రదేశం భారత్ తీసుకుంటున్న చర్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్నది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కావడం, వెనువెంటనే కేంద్రం 3 విడతలుగా పాకిస్తాన్ నీటి వాటాను నిలిపివేయాలని విధాన నిర్ణయం తీసుకోవడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నది. జల విద్యుత్ ప్రాజెక్టులు మూత పడటంతో పాటు గోధుమ పంటలన్నీ ఎండిపోతా ఉన్నాయి. దీంతో అణుయుద్ధం గురించి మాట్లాడి భారత్ను బెదిరించాలని భ్రమపడుతున్నది దాయాది దేశం. పాకిస్తాన్ గడిచిన 2 ఏళ్లుగా తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నది. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోతా ఉన్నాయి. అప్పులతో కాలం వెల్లదీస్తున్న పాకిస్తాన్కు ఉన్నమాట అంటే రోషం పొడుచుకొచ్చింది. భారత్పై అణుబాంబులు వేస్తానంటూ గొంతులు వేలుస్తున్నది. సింధు నది జలాల వాటా నిలిచిపోవడంతో పాకిస్తాన్లోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తన అణ్వాయుధ శక్తి గురించి పాకిస్తాన్ ఇంకా పాత భ్రమల్లోనే ఉన్నది. పాకిస్తాన్తో పోలిస్తే గతంలో అణ్వాయుధాల సంఖ్య వాస్తవానికి భారత్లో తక్కువగానే ఉండేది. ఇటీవలి కాలంలో భారతదేశం తన అణ్వాయుధ శక్తిని విపరీతంగా పెంచుకున్నది. అణ్వాయుధాల రేసులో భారత్ దాయాది పాకిస్తాన్ను దాటేసి ముందంజలో ఉన్నది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా.
ప్రస్తుతం భారత్ వద్ద గల అణ్వాయుధాల సంఖ్య 180కి పెరిగిందని వారు తెలిపారు. అదే పాకిస్తాన్ విషయానికి వస్తే దాయాది దేశం వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్య 170కి అటు ఇటు. అంటే పాక్ కన్నా మన దగ్గరే 10 అణ్వాయుధాలు అధికంగా ఉన్నాయి. స్టేట్స్ ఆఫ్ వాల్ న్యూక్లియర్ ఫోర్సెస్ పేరిట విడుదలైన ఈ నివేదికను పరిశీలిస్తే చైనా, భారత్లు రెండు క్రమంగా అణ్వాయుధాల సంఖ్యను పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. అమెరికాలోని న్యూ బ్రోన్స్ వీక్లోని రాట్కెర్స్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం ప్రకారం భారత్ పాక్ల మధ్య 2025 సంవత్సరం లోపు యుద్ధం జరగవచ్చని తేలింది. యుద్ధానంతర పరిస్థితులపై చేసిన ఒక అధ్యయనం అనేక కొత్త విషయాలను కూడా ప్రతిపాదించింది. సైన్స్ అడ్వాన్సెస్ అనే పత్రికలో ఈ పరిశోధన పాఠం అచ్చయింది. భారత్ పాకిస్తాన్ మధ్య నిజంగానే అణుయుద్ధం వస్తే మొత్తం మానవాళి ఆకలితో అలమటిస్తుందని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్లో అచ్చైన ఓ అధ్యయనం తేల్చింది. భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధంపై టర్నర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలాన్ రోబాక్ భయంకరమైన విషయాలను వెల్లడించారు. భారతదేశం పాకిస్తాన్ అణుయుద్ధానికి పాల్పడితే అప్పటికప్పుడు 10 కోట్ల మంది మరణించే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ ప్రభావం కారణంగా సామూహిక ఆకలితో చనిపోయే వారి సంఖ్య కూడా అధికమవుతుందంటారు అలాన్ రోబాక్. భారత్ పాకిస్తాన్లు కాశ్మీర్పై అనేక యుద్ధాలు చేసినప్పటికీ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉన్నది. ఎందుకంటే ఈ రెండు దేశాల్లో 2025 నాటికి భారత్ ముఖ్యంగా తన ఆయుధ సంపత్తిని ఊహించినంతగా పెంచుకుంటుందని, అణ్వాయుధాల సంఖ్య కూడా పాకిస్తాన్ మించిందని తేల్చాడు రోబాక్. భారత్, ఉత్తర కొరియాలు తమ క్షిపణులను న్యూక్లియర్ వార్ హెడ్లతో సన్నద్ధం చేసే దిశగా కదులుతున్నాయి. ఇప్పటికే రష్యా, ఫ్రాన్స్, అమెరికా ఈ పని చేస్తుండగా గత ఏడాది కాలంలో చైనా కూడా అదే దారిలో ఉన్నది. ఇది వార్ హెడ్ల విస్తరణకు మరింత వేగవంతం చేస్తున్నది. ఈ ఏడాది జనవరిలో భారత్, పాకిస్తాన్లు అణుస్థావరాల వివరాల జాబితాను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా పాటించాయి. ఒక దేశంలోని అణు కేంద్రాలపై మరో దేశం దాడి చేయకూడదనే ఒప్పందంలో భాగంగా అణుస్థావరాల వివరాల జాబితా మార్పిడి చేసుకుంటాయి. అణుస్థావరాల జాబితా మార్చుకున్న 3 నెలలకే ఇరు దేశాల మధ్య ఊహించని రీతిలో ఉద్రిక్తతలు పెరిగి అణుయుద్ధ ప్రస్తావన వచ్చింది. ఉగ్రదేశం పాకిస్తాన్ అణ్వాయుధాల ప్రస్తావన తేవడానికి ప్రధాన కారణం సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడమే అంటున్నారు నిపుణులు. ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సింధు నదీ జలాల ఒప్పందం రద్దు మరింత దివాలా తీస్తుంది. దేశంలోని నీటి సరఫరా అత్యధికంగా సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలపైనే ఆధారపడి ఉన్నది. అక్కడ దేశంలో సుమారు 23 కోట్ల మంది దాహార్తిని సింధు జలాలు తీరుస్తున్నాయి. కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాల్లో తాగునీరు సింధు నది నుంచి అందుతున్నాయి. పాక్ వ్యవసాయ రంగానికి 80% నీటి వాటా సింధు నది జలాల ఒప్పందం ద్వారానే అందుతున్నది. సుమారు 16 లక్షల హెక్టార్లు ఈ నదుల కింద సాగవుతుందని అంచనా. పాక్ రాజకీయ రంగాన్ని, సైనిక రంగాన్ని శాసించే పంజాబ్ ప్రావిన్స్కు సింధు నది నాడి మండలం వంటిది. పాకిస్తాన్కు అవసరమైన సుమారు 8% విద్యుత్ను సింధు నది జలాల ఆధారంగా నిర్మించిన మంగళ డ్యాంపై ఉత్పత్తి చేస్తారు. పాకిస్తాన్ స్థూల జాతీయ ఉత్పత్తిలో సుమారు 25% సింధు దాని ఉపనదుల నుంచే లభిస్తున్నది. అంతర్గత రాజకీయ సంక్షోభాన్ని, ఆర్థిక పతనాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్కు భారత్ తీసుకున్న దౌత్య చర్యలు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టినాయి. ఈ స్థితి క్రమంగా ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత పెంచుతుందని గ్రహించిన పాకిస్తాన్ పాలకులు అణుయుద్ధం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. సింధు నదీ జలాలు క్రమంగా నిలిచిపోతాయి, ప్రవాహాన్ని వెంటనే ఆపలేం కాబట్టి ప్రత్యామ్నాయాలు చూసిన తర్వాత విడతల వారీగా భారత ప్రభుత్వం ప్రవాహాన్ని నిలువరిస్తుంది. దీంతో గ్రామీణ పాకిస్తాన్ తీవ్రమైన సంక్షోభం నెలకొని అంతిమంగా అది ఉగ్రవాద వ్యతిరేక వైఖరిగా రూపుదిద్దుకుంటుంది. ఒకవేళ అలాంటి స్థితి వస్తే తమ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని గ్రహించిన పాక్ పాలకులు అణుయుద్ధం గురించి మాట్లాడుతూ ఉన్నారు. భారత వ్యతిరేకత పేరిట దేశ ప్రజలను ఐక్యం చేసి తమ తప్పిదాలను కప్పిపుచ్చినందుకు కొత్త ఎత్తులు వేయడం తప్ప నిజానికి యుద్ధం చేసే స్థితిలో పాక్ సైనిక బలగాలు లేవు. భారత్తో యుద్ధం చేస్తే తమ ప్రాణాలు గాలిలో కలవడం తప్ప విజయం దక్కదని త్రివిధ దళాలకు బాగా తెలుసు అక్కడున్నలకు. అందుకే అక్కడక్కడ నేతలు వ్యాఖ్యలు, ఉగ్రవాద సంస్థల కూతలు తప్ప పాక్ రాజకీయ వాతావరణంలో యుద్ధం తాలూకు ఛాయలేమీ కనిపిస్తలేవు. పదే పదే అణుయుద్ధ ప్రస్తావన తీసుకువస్తున్న పాకిస్తాన్కు భారత్ తన వ్యూహాత్మక చర్యలతోటి జవాబిస్తున్నది. నిజానికి పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ దేశాన్ని ఓడించాల్సిన అవసరం లేదనేది మోదీ ప్రభుత్వ వైఖరిగా కనిపిస్తున్నది. యుద్ధాన్ని మించిన సంక్షోభాన్ని రుచి చూపించే చర్యలు తీసుకోవడం వల్ల పాకిస్తాన్ను అన్ని విధాలా ఏకాకిని చేసి పతనాన్ని ప్రతీకారంగా మార్చాలనేది ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ మొత్తం వీడియో పైన ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ కామెంట్స్ గురించి నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, మనం దాదాపుగా 4,30,30,000 సబ్స్క్రైబర్స్ మించినటువంటి ఒక ఛానల్ని
ఉండగా అది డిమానిటైజ్ అయిన కారణం చేత మరొక కొత్త ఛానల్ పెట్టి దీంట్లో మనం డైలీ కంటెంట్ ఇస్తూ ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ ఇస్తున్నాం. కానీ రీచ్ గురించి మీరు చూస్తున్నారు కదా, రీచ్ ఒకసారి చూస్తే మనం రిఫ్లెక్షన్లో వీడియోస్ పెట్టినప్పుడు లక్షల్లో వెళ్ళేది, అండ్ రిఫ్లెక్షన్ ప్రో రీసెంట్గా స్టార్ట్ చేశాం కాబట్టి వేలలో మాత్రమే వీడియోలు వెళ్తున్నాయి. ఎప్పుడైతే మీరు కామెంట్స్, లైక్స్, షేర్స్ చేస్తారో యూట్యూబ్ అల్గారిథం అనేది ఈ రీచ్ని పెంచుతుంది. ఎప్పుడైతే రీచ్ పెంచుతుందో అప్పుడే జనాలకు కనిపిస్తుంది మనం వీడియో చేసినట్టు, దాని ఇన్ఫర్మేషన్ చూస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా చాలామందికి చేరాలి అని మీరు అనుకుంటే తప్పకుండా ఇవన్నీ చేయరు. అట్ ద సేమ్ టైం మీరు చేసే సహాయం మాకు చాలా చాలా అత్యవసరం. జై హింద్, మేరా భారత్ మహాన్.